కోలీవుడ్ సీనియర్ డైరెక్టర్, నటుడు కెఎస్ రవికుమార్ తల్లి రుక్మిణి అమలన్ కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలకు తోడు గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె గురువారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కెఎస్ రవికుమార్ సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నారు. ప్రస్తుతం రుక్మిణి భౌతిక గాయాన్ని చెన్నైలోని చిన్మలై ప్రాంతంలోని దర్శకుడు కెఎస్ రవికుమార్ నివాసంలో ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆయన ఇంటికి చేరుకున్నారు. రుక్మిణి అమలన్ మృతదేహానికి నివాళులు అర్పిస్తున్నారు. అలాగే కెఎస్ రవికుమార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. కాగా కెఎస్ రవికుమార్ కు కోలీవుడ్ లో మంచి గుర్తింపు ఉంది. 1990లో వచ్చిన పురియాద పూజ తమిళ సినిమాతో తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన రజనీకాంత్, కమల్ హాసన్, శరత్ కుమార్, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, సూర్య తదితర స్టార్ హీరోలతో కలిసి సినిమాలను తెరకెక్కించాడు. బావ నచ్చాడు, స్నేహం కోసం, విలన్, జయసింహ, రూలర్ వంటి తెలుగు సైట్ సినిమాలను కూడా తెరకెక్కించారు. ఇక నిర్మాతగాను, నటుడుగాను తన అభిరుచిని చాటుకున్నారు. రజనీకాంత్, నరసింహ, చిరంజీవితో స్నేహం కోసం, కమల్ హాసన్ తో తెనాలి, దశావతారం సినిమాలు కెఎస్ రవికుమార్ కు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. ముఖ్యంగా దశావతారం సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే సినిమాల సంగతి పక్కన పెడితే ఆయన ఫ్యామిలీ గురించి మన తెలుగు వాళ్ళు చాలా మందికి తెలియకపోవచ్చు. కెఎస్ రవికుమార్ కి మొత్తం 3 కుమార్తెలు ఉన్నారు. అయితే వారందరూ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. కోలీవుడ్ సీనియర్ డైరెక్టర్, నటుడు కెఎస్ రవికుమార్ తల్లి రుక్మిణి అమలన్ కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలకు తోడు గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె గురువారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కెఎస్ రవికుమార్ సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నారు. ప్రస్తుతం రుక్మిణి భౌతిక గాయాన్ని చెన్నైలోని చిన్మలై ప్రాంతంలోని దర్శకుడు కెఎస్ రవికుమార్ నివాసంలో ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆయన ఇంటికి చేరుకున్నారు. రుక్మిణి అమలన్ మృతదేహానికి నివాళులు అర్పిస్తున్నారు. అలాగే కెఎస్ రవికుమార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. కాగా కెఎస్ రవికుమార్ కు కోలీవుడ్ లో మంచి గుర్తింపు ఉంది. 1990లో వచ్చిన పురియాద పూజ తమిళ సినిమాతో తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన రజనీకాంత్, కమల్ హాసన్, శరత్ కుమార్, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, సూర్య తదితర స్టార్ హీరోలతో కలిసి సినిమాలను తెరకెక్కించాడు. బావ నచ్చాడు, స్నేహం కోసం, విలన్, జయసింహ, రూలర్ వంటి తెలుగు సైట్ సినిమాలను కూడా తెరకెక్కించారు. ఇక నిర్మాతగాను, నటుడుగాను తన అభిరుచిని చాటుకున్నారు. రజనీకాంత్, నరసింహ, చిరంజీవితో స్నేహం కోసం, కమల్ హాసన్ తో తెనాలి, దశావతారం సినిమాలు కెఎస్ రవికుమార్ కు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. ముఖ్యంగా దశావతారం సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే సినిమాల సంగతి పక్కన పెడితే ఆయన ఫ్యామిలీ గురించి మన తెలుగు వాళ్ళు చాలా మందికి తెలియకపోవచ్చు. కెఎస్ రవికుమార్ కి మొత్తం 3 కుమార్తెలు ఉన్నారు. అయితే వారందరూ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. కోలీవుడ్ సీనియర్ డైరెక్టర్, నటుడు కెఎస్ రవికుమార్ తల్లి రుక్మిణి అమలన్ కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలకు తోడు గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె గురువారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కెఎస్ రవికుమార్ సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నారు. ప్రస్తుతం రుక్మిణి భౌతిక గాయాన్ని చెన్నైలోని చిన్మలై ప్రాంతంలోని దర్శకుడు కెఎస్ రవికుమార్ నివాసంలో ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆయన ఇంటికి చేరుకున్నారు. రుక్మిణి అమలన్ మృతదేహానికి నివాళులు అర్పిస్తున్నారు. అలాగే కెఎస్ రవికుమార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. కాగా కెఎస్ రవికుమార్ కు కోలీవుడ్ లో మంచి గుర్తింపు ఉంది. 1990లో వచ్చిన పురియాద పూజ తమిళ సినిమాతో తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన రజనీకాంత్, కమల్ హాసన్, శరత్ కుమార్, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, సూర్య తదితర స్టార్ హీరోలతో కలిసి సినిమాలను తెరకెక్కించాడు. బావ నచ్చాడు, స్నేహం కోసం, విలన్, జయసింహ, రూలర్ వంటి తెలుగు సైట్ సినిమాలను కూడా తెరకెక్కించారు. ఇక నిర్మాతగాను, నటుడుగాను తన అభిరుచిని చాటుకున్నారు. రజనీకాంత్, నరసింహ, చిరంజీవితో స్నేహం కోసం, కమల్ హాసన్ తో తెనాలి, దశావతారం సినిమాలు కెఎస్ రవికుమార్ కు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. ముఖ్యంగా దశావతారం సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే సినిమాల సంగతి పక్కన పెడితే ఆయన ఫ్యామిలీ గురించి మన తెలుగు వాళ్ళు చాలా మందికి తెలియకపోవచ్చు. కెఎస్ రవికుమార్ కి మొత్తం 3 కుమార్తెలు ఉన్నారు. అయితే వారందరూ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. కోలీవుడ్ సీనియర్ డైరెక్టర్, నటుడు కెఎస్ రవికుమార్ తల్లి రుక్మిణి అమలన్ కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలకు తోడు గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె గురువారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కెఎస్ రవికుమార్ సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నారు. ప్రస్తుతం రుక్మిణి భౌతిక గాయాన్ని చెన్నైలోని చిన్మలై ప్రాంతంలోని దర్శకుడు కెఎస్ రవికుమార్ నివాసంలో ఉంచారు.
ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆయన ఇంటికి చేరుకున్నారు. రుక్మిణి అమలన్ మృతదేహానికి నివాళులర్పిస్తున్నారు. అలాగే కెఎస్ రవికుమార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. కాగా కెఎస్ రవికుమార్ కు కోలీవుడ్ లో మంచి గుర్తింపు ఉంది. 1990లో వచ్చిన పురియాద పూజ తమిళ్ సినిమాతో తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన రజనీకాంత్, కమల్ హాసన్, శరత్ కుమార్, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, సూర్య తదితర స్టార్ హీరోలతో కలిసి సినిమాలను తెరకెక్కించాడు. బావ నచ్చాడు, స్నేహం కోసం, విలన్, జయసింహ, రూలర్ వంటి తెలుగు సైట్ సినిమాలను కూడా తెరకెక్కించారు. ఇక నిర్మాతగాను, నటుడుగాను తన అభిరుచిని చాటుకున్నారు. రజనీకాంత్, నరసింహ, చిరంజీవితో స్నేహం కోసం, కమల్ హాసన్ తో తెనాలి, దశావతారం సినిమాలు కెఎస్ రవికుమార్ కు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. ముఖ్యంగా దశావతారం సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే సినిమాల సంగతి పక్కన పెడితే ఆయన ఫ్యామిలీ గురించి మన తెలుగు వాళ్ళు చాలా మందికి తెలియకపోవచ్చు. కెఎస్ రవికుమార్ కి మొత్తం 3 కుమార్తెలు ఉన్నారు. అయితే వారందరూ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. కోలీవుడ్ సీనియర్ డైరెక్టర్, నటుడు కెఎస్ రవికుమార్ తల్లి రుక్మిణి అమలన్ కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలకు తోడు గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె గురువారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కెఎస్ రవికుమార్ సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నారు. ప్రస్తుతం రుక్మిణి భౌతిక గాయాన్ని చెన్నైలోని చిన్మలై ప్రాంతంలోని దర్శకుడు కెఎస్ రవికుమార్ నివాసంలో ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆయన ఇంటికి చేరుకున్నారు. రుక్మిణి అమలన్ మృతదేహానికి నివాళులర్పిస్తున్నారు. అలాగే కెఎస్ రవికుమార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. కాగా కెఎస్ రవికుమార్ కు కోలీవుడ్ లో మంచి గుర్తింపు ఉంది. 1990లో వచ్చిన పురియాద పూజ తమిళ్ సినిమాతో తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన రజనీకాంత్, కమల్ హాసన్, శరత్ కుమార్, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, సూర్య తదితర స్టార్ హీరోలతో కలిసి సినిమాలను తెరకెక్కించాడు. బావ నచ్చాడు, స్నేహం కోసం, విలన్, జయసింహ, రూలర్ వంటి తెలుగు సైట్ సినిమాలను కూడా తెరకెక్కించారు. ఇక నిర్మాతగాను, నటుడుగాను తన అభిరుచిని చాటుకున్నారు. రజనీకాంత్, నరసింహ, చిరంజీవితో స్నేహం కోసం, కమల్ హాసన్ తో తెనాలి, దశావతారం సినిమాలు కెఎస్ రవికుమార్ కు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. ముఖ్యంగా దశావతారం సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే సినిమాల సంగతి పక్కన పెడితే ఆయన ఫ్యామిలీ గురించి మన